హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాంగీ బాత్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి పావు కిలో వంకాయలండి. ఇలా వాలికలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టాను. కొంచెం ఆనియన్, కొంచెం పసుపు, కొంచెం పప్పులు, కొంచెం వేరుశనగ, కొంచెం సోంపు లేదా జీలకర్ర, ఆవాలు, కొంచెం నిమ్మరసం, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. సో పొడి కోసం కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండుమిరపకాయ, మెంతులు, మిరియాలు, శనగపప్పు, వేరుశనగపప్పు, అవిసె గింజలు, నువ్వులు. వీటిని బాగా పొడి చేసి పెట్టుకోవాలండి. నిమ్మరసం కోసం ఈ జ్యూస్ వాడాను. మనకి ఫ్రెష్ లెమన్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో మొదట ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడెక్కాక ఫస్ట్ వాంగీ బాత్ పౌడర్ని తయారు చేస్తున్నానండి. దానికోసం ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. చేశాక మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఒక 2 to 3 minutes ఇవి ఫ్రై అయితే చాలండి. కొంచెం బ్రౌన్గా వస్తాయి. సో ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని వీటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి పొడి కొడతానండి. ఈ విధంగా పొడి కొట్టుకున్నాను చూడండి. ఇది మరీ స్మూత్గా ఉండాల్సిన పని లేదు. కొంచెం రఫ్గా ఉన్నా కూడా బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం చూసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను లైట్గానే వేస్తున్నాను. నేను ఇది బ్రౌన్ రైస్తో చేస్తున్నానండి. వైట్ రైస్తో చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఆరోగ్యానికి మంచిదని నేను బ్రౌన్ రైసే వాడుతున్నాను. సో ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత పప్పును కూడా అందులో వేసేసానండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా. పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలని సైడ్లో వేసాను అన్నమాట. సో అయిన తర్వాత పీనట్స్ని కూడా అందులో వేసేసాను. పప్పులన్నీ కాస్త బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత పసుపుని వేసి, ఆ తర్వాత ఆనియన్స్ని కూడా అందులో వేసేసాను. ఆనియన్ కొంచెం మెత్తబెట్టి చాలండి. మళ్ళీ ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ మెత్తబడాల్సిన పని లేదు. ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసేస్తున్నాను. ఇవి ఉప్పులో నానబెట్టానండి కాసేపు ఒగరు తగ్గడానికి. ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది చిన్నవిగా చేసుకున్నామనుకోండి వాంగి పాత్రలో మనకు కనపడదనమాట, కలిసిపోతుంది. అందువల్ల కొంచెం పెద్దగానే ఉండాలి వంకాయలు. ఇందులో ఇది కొంచెం ఫ్రై చేసి ఇందులో సాల్ట్ వేసేసి మూత పెట్టి ఒక 5 minutes ఉడకనివ్వాలండి. ఇవన్నీ కొద్దిగా సాల్ట్ వేసేస్తాను. చూడండి వంకాయలు మెత్తబడిపోయినాయి. సో ఇలా మెత్తబడితే చాలన్నమాట, మరి ఎక్కువ మెత్తబడాల్సిన పని లేదు. ఈ విధంగా మెత్తబడితే బాగుంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నం వండి పెట్టుకున్నానండి. ఇది బ్రౌన్ రైస్ అండి. కొద్దిగా వైట్ రైస్ యాడ్ చేస్తాను, 2 కలిపి వండుతాను అనమాట. సో ఈ విధంగా వండిన బ్రౌన్ రైస్ని
ఇందులో కలిపేస్తున్నాను. ఇలా కలుపుకోవాలన్నమాట, ముక్కలన్నీ అన్నానికి చేరేటట్టు. ఇక్కడ పొడి కొట్టేటప్పుడు మీరు యాలక ఉన్నా కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి ఫ్లేవరు. నేను ఇక్కడ వేయటం లేదని, అది ఉన్నా కూడా అది వేసుకోండి ఖచ్చితంగా. చాలా చాలా ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నిమ్మరసంని యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో నిమ్మరసం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, మీ దగ్గర ఉన్నంత వేసుకోండి. అదిగోండి ఇప్పుడు వాంగి బాత్ పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. దీనికి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ పౌడరే అండి. ఇది మొత్తం వేసేస్తున్నాను, కొద్దిగా కలుపుతూ వేసి మళ్ళీ మిగతాది కూడా వేసేస్తాను అన్నమాట. ఈ విధంగా మొత్తంగా కలపండి బాగా. మీకు ఇంకా రైస్ కావాలంటే కొద్దిగా యాడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్ కూడా అండి చేయడము. సో ఇదండి ఇవాళ నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.